తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయింది. రాష్ట్రంలోని పేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా ప్రకటించారు. జూన్ 2వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీని ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సంబంధించిన విధి విధానాలను ఈ నెల 21వ తేదీన జరిగే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం స్థలాలను ఎంపిక చేసి ప్రతిపాదనలు రెడీ చేయాలని సంబంధిత అధికారులను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఇక ఇప్పటి వరకు పంపిణీ చేయకుండా పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని స్పష్టం చేశారు. అదే సమయంలో హైదరాబాద్ లో భూములు ఉన్న వారికి ఈ నెలాఖరులోపు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ దూరదృష్టి లేకుండా హైదరాబాద్ నగరానికి దూరంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం వల్ల అవి నిరుపయోగంగా మారిపోయాయని, అందుకే అలాంటి పొరపాట్లు తాము చేయకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని స్థలాలను ఎంపిక చేసి తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన వివిధ నిర్మాణ దశల్లో ఉన్న ఇళ్లకు ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులను గుర్తించాలని పొంగులేటి ఆదేశించారు. ఆ ఇళ్లకు 5 నుంచి 8 కిలోమీటర్ల లోపు ఉన్న వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని తేల్చి చెప్పారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇళ్లలో లబ్ధిదారులు మాత్రమే ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ ఇళ్లకు తాగునీరు, డ్రైనేజీ, కరెంటు వంటి మౌలిక వసతులను కల్పించేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పరిధిలో ఇళ్ల స్థలాలు ఉండి అర్హులైన లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించాలని సంబంధిత అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రభుత్వ భూములను ఆక్రమించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.